తీయకూడదా? మా బోట్ పేరంటాలపల్లి చెక్ పాయింట్ దగ్గర 2 బోట్ల మధ్యన వెళ్దాం అనుకుంది, కానీ బోట్ కొంచెం కాస్త క్రాస్ అయ్యి 2 బోట్ల మధ్యన స్టక్ అయిపోయింది. సో అందులోంచి లాగుతున్నారనమాట, ట్రై చేస్తున్నారు అటు ఇటు. నేను బోట్ డ్రైవింగ్ కూడా ట్రై చేశాను, పక్కన డ్రైవర్ గైడెన్స్ ఇచ్చాడండి. 2019లో బోట్ యాక్సిడెంట్ అయింది కదా, ఆ యాక్సిడెంట్ ఈ ప్లేస్లోనే జరిగింది. ఫుల్ డీటెయిల్స్ మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రంగస్థలం మూవీ స్పాట్స్ మీకు చూపిస్తాను. ఈ ప్లేస్లో మేము చేసిన మిస్టేక్స్ మీరు అసలు చేయొద్దు ఫ్రెండ్స్. బోట్ కెపాసిటీ కన్నా ఒకరు ఎక్కువ ఉన్నా సరే ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్ మీకు? హాయ్ ఫ్రెండ్స్, మన ట్రిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రాజమండ్రి పుష్కర్ దగ్గర మన పికప్ పాయింట్. ఇక్కడ నుంచి గండిపోచమ్మ టెంపుల్ వరకు బస్ మీద జర్నీ చేస్తాం మనం. ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 8కి మన బస్ స్టార్ట్ అయింది రాజమండ్రి నుండి. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ బస్సులో ఉన్నది మ్యాక్సిమం మా స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. మా వాళ్ళు ఏంటో ఈరోజు కాస్త సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మనకి 40 కిలోమీటర్స్ ఆన్ రోడ్ జర్నీ ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది. ఎందుకంటే రోడ్ చూస్తున్నారు కదా, చాలా వర్షగా ఉంది. సో అందువల్ల స్లోగా వెళ్లాల్సి వస్తుంది. మనం వెళ్ళే దారిలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. మనం మార్నింగ్ 8కి రాజమండ్రి పుష్కర్ దగ్గర స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడైతే టైం అరౌండ్ 10 అవుతుంది. ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి 200 మీటర్స్ ముందుకు వెళ్తే మనం బోటింగ్ పాయింట్ దగ్గర ఉంటాము. ఏంటంటే ఇక్కడతో బస్సులు ఆపేస్తారు. సో మన ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆటో ఉంటుంది. 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే మన బోటింగ్ పాయింట్. ఇక్కడ నుంచి బోట్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ చేయాలి. మనం ఏంటంటే వస్తున్నప్పుడు కంపల్సరీ ఆధార్ జిరాక్స్ తీసుకురావాలి, అది వీళ్ళకి సబ్మిట్ చేయాలి. వీళ్ళు చెక్ చేసి 1 by 1 పంపిస్తారు. మనం ఎక్కబోయే బోట్ కెపాసిటీ వచ్చి 81 మెంబర్స్ ప్లస్ 6 మెంబర్స్ క్రూ మెంబర్స్. సో దీనికంటే ఒక్కరు ఇంక్రీజ్ అయినా సరే ఏమవుతుందో తెలుసు కదా. బోట్ యాక్సిడెంట్ అయింది కదా, అప్పటి నుంచి రూల్స్ అన్నీ మారిపోయాయి. ఏంటంటే కెపాసిటీకి మించి ఒకరు ఇంక్రీజ్ అయినా సరే బోట్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇప్పుడు మన బోట్ అయితే స్టార్ట్ అవబోతుంది. టైం అయితే అరౌండ్ 10:15 అయింది. అందరినీ లోపలికి వెళ్ళి టిఫిన్ చేయమంటున్నారు. మనకి ప్యాకేజీలో బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇంక్లూడెడ్. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్కి మనకున్న ఐటమ్స్ ఇడ్లీ, వడ, ఉప్మా. మనకి గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఏసీ హాల్, ఫస్ట్ ఫ్లోర్ ఏమో ఓపెన్ హాల్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, అబవ్ యావరేజ్. మీకు ఇప్పుడు కంప్లీట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మేము బుక్ చేసుకున్నది గోదావరి గ్రాండ్. ఇందులో ఏంటంటే జనరల్గా పర్ హెడ్ 1250, కానీ ఏంటంటే పొంగల్ సీజన్కి, దసరా సీజన్కి 100 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మాకు 1350 అయితే పడింది పర్ అడల్ట్కి. అదే కిడ్స్ లెస్ దాన్ 10 years వాళ్ళకి 1100. సో ఈ ట్రిప్లో మనకి ఈ ప్యాకేజీలో ఏమేమి ఇంక్లూడెడ్ అంటే, మార్నింగ్ మనం రాజమండ్రి పుష్కర్ దగ్గర బస్ ఎక్కాం కదా, అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి బోటింగ్ పాయింట్ దగ్గర బస్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం బోట్లో పేరంటాలపల్లి వరకు వెళ్ళి పేరంటాలపల్లిలో 1 hour హాల్ట్ ఇస్తారు. మళ్ళీ రిటర్న్ ఈ బోటింగ్ పాయింట్ దగ్గర బోట్లో తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి పుష్కర్ దగ్గర బస్సులో డ్రాప్ చేస్తారు. సో ఇవన్నీ మన ప్యాకేజీలో ఇంక్లూడెడ్. అదే మీరు డైరెక్ట్గా బోటింగ్ పాయింట్ దగ్గరకు వస్తే 999. సో బస్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, జస్ట్ ఓన్లీ బోటింగ్ టు అండ్ ఫ్రో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ప్యాకేజ్ కాకుండా వేరే 2 ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అందులో అవన్నీ 2 days ప్యాకేజెస్. ఆ డీటెయిల్స్ అనేది మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. చూస్తే కనిపిస్తుంది అదేనండి ఇందిరా సాగర్ గా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్ట్. బ్యాక్ సైడ్ అన్నది పోలవరం ప్రాజెక్ట్ ల్యాండ్ మార్కింగ్ ప్లేస్. ఆ టోటల్ గేట్స్ వచ్చేసి 48 గేట్లతో నిర్మించడం జరిగింది సార్. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తయితే మనకు చూసే గ్రామాలు, చూడలేని గ్రామాలు, టోటల్ 276 గ్రామాలు ఈ గోదావరి మాత కనుగోలు దాచుకుంటారు సార్.
ఏంటో గ్రామాలు అంటే ఈస్ట్ వెస్ట్ 70 గ్రామాలు, ఛత్తీస్గఢ్ లో ఉన్న 80 గ్రామాలు, అలాగే భద్రాచలం ఉన్న 6 గ్రామాలు, టోటల్ 276 గ్రామాలు ఈ గోదావరి మధ్య టర్నోవర్లో దాచుకుంటారు సార్. ఎంతైతే నష్టాలు ఉన్నాయో అంతే లాభాలు కూడా ఉన్నాయి సార్. లాభాలు వచ్చేసి రైట్ కెనాల్ నుంచి అలాగే లెఫ్ట్ కెనాల్ నుంచి ఎన్నో వేల హెక్టార్ బీటి మూలైతే కూడా సాగు జరుగుతుంది ఈ పవిత్రమైన గోదావరి నది. పాపకొండలోకి వచ్చామయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన బోటికి రైట్ సైడ్ అని చెప్పాను, ఒకసారి మన బోటికి రైట్ సైడ్ లో చూడండి దేవీపట్నం. ఈ దేవీపట్నం పేరు చెప్పనే మనకు ఒక ఫ్రీడమ్ ఫైటర్ గుర్తుకొస్తారు. ఎవరికైనా గుర్తుకొస్తున్నారా అన్న? ఇది రైట్ సైడ్ దేవీపట్నం. రైట్ సైడ్ కనిపించేది దేవీపట్నం. ఈ దేవీపట్నం పేరు చెప్పనే మనకు ఒక ఫ్రీడమ్ ఫైటర్ గుర్తుకొస్తారు. ఎవరికైనా గుర్తుకొస్తున్నారా? ఎవరికైనా గుర్తుకొస్తున్నారా? అల్లు వచ్చిన సార్, అల్లు వచ్చిన కదండి. ఇక్కడ మన సీతారామరాజు గారు సూపర్ సార్. మీరు అల్లూరి సీతారామరాజు గారు సంచరించిన ప్లేస్ లో వన్ ఆఫ్ ది ప్లేస్ ఈ దేవీపట్నం. ఆనాడు ఆయన బ్రిటిష్ కాలాడి పోలీస్ స్టేషన్ గడగలాడించి ఆయుధాల కోసం ఒకే టైం ఒకే నిమిషంలో చెప్పిన టైంకి చెప్పినట్టుగా 5 పోలీస్ స్టేషన్లు కొలగొట్టారు. దాంట్లో వన్ ఆఫ్ ది ప్లేస్ ఈ దేవీపట్నం. ఈ దేవీపట్నం, ఈ దేవీపట్నం. ఆనాడు బ్రిటిష్ కాలాడి పోలీస్ స్టేషన్ కూడా కొంచెం ఫ్రెండ్గా అయిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ దేవీపట్నం ఊరు నుంచి అసలు మనకి ఇంకా ఏ నెట్వర్క్ అయినా సరే సిగ్నల్ ఉండదు. వీళ్ళని ఏమైనా కనెక్ట్ అవ్వాలంటే వీళ్ళకి సపరేట్గా రిసీవర్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎదుర్కొంటూ ఉన్నదే పోలీస్ స్టేషన్. అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు కొల్లగొట్టిన పోలీస్ స్టేషన్ ఇదే. ఇంతకుముందు ఏంటంటే పాపకొండలోకి వెళ్ళే ప్రతి బోటు చెక్ పాయింట్ ఇక్కడ ఉండేది. కానీ ఎప్పుడైతే బోట్ యాక్సిడెంట్ జరిగిందో చెక్ పాయింట్ ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ చేసి గండిపోచమ్మ టెంపుల్ దగ్గర ఓపెన్ చేశారు. మనకి ఇంకా పాపికొండలు అయితే టచ్ అవ్వలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్ జర్నీ చేశాక అప్పుడు పాపికొండలు టచ్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే నార్మల్ మౌంటైన్స్ ఇవి. వీళ్ళందరూ బోట్లో కో ప్యాసింజర్స్. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు. సో నేను వీడియో తీసుకుంటానంటే అందరూ తీసుకోమన్నారు. సో ఎవరికి ప్రాబ్లం లేదన్నారు. తీస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. మిమ్మల్ని మరీ దగ్గర తెస్తాను. అవునని చెప్పండి. ఓకే, బతికిచ్చారు, మాట్లాడుతున్నారు అయితే. ఓకే, ఇప్పుడు మగవారికి పెళ్ళైందా లేదని ఎలా తెలుస్తుంది? అప్సెట్ అవుతాను, ఎందుకు వస్తుంది, తాహత వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. మీరే అందరూ సీనియర్ అలానే అనిపిస్తారు మీకు? మాట్లాడలేదు ఇంకా మేడం గారు పక్కన ఉన్నారు కదా. ఓకే చెప్పండి సార్, మగవారికి పెళ్ళైందా లేదని ఎలా తెలుస్తుంది? గెస్ట్ చేయండి. జస్ట్ పట్టదల ఎందుకు తెలుసా మేడం? మీరు పెట్టే టెన్షన్లకి ఆలోచించి చించి 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 ఒకటి ఊడి మొత్తానికి బట్టబుర్ర అయిపోతుంది. మీకు అసలు కొంచెం అంత టెన్షన్. ఆడవారికి ఎవరికైనా వచ్చిందండి బట్టబుర్ర? ఎప్పుడైనా చూసారు అసలు? ఎందుకు వస్తుంది? వాళ్ళకి అంతా హెయిర్ ఉంటుంది, అయినా కానీ ఊడదు. మనకి ఎంత హెయిర్ ఉంటుంది ఇలా ఊడిపోద్ది ఎందుకు? ఫ్రెండ్స్ ఇప్పుడు అడిగారు కదా మగాడికి పెళ్ళి అయిందో లేదో ఎలా తెలుస్తుందని. అది ఆన్సర్ మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే బోట్లో టాప్ ఫ్లోర్ నుండి బాటమ్ ఫ్లోర్కి వచ్చాను. పైన ఏంటంటే ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది, కానీ మనం మెయిన్గా ఇక్కడికి వచ్చిన దేనికి నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి కదా. సో ఏంటంటే మన ఎంటర్టైన్మెంట్లో లీనమైపోతే చుట్టూ నేచర్ని మిస్ అయిపోతాము. సో అందుకనే నేను ఇప్పుడు నేచర్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి కిందకి వచ్చాను. రిటర్న్ వెళ్తున్నప్పుడు పైన టాప్ ఫ్లోర్లో ఉండి ఎంటర్టైన్మెంట్లో పార్టిసిపేట్ చేస్తాను. సో ఆప్షన్ అయితే మీది ఫ్రెండ్స్, కిందకు వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయాలా లేదా పైనుండి ఎంటర్టైన్మెంట్లో పార్టిసిపేట్ చేయాలనేది మీ ఆప్షన్. మనకి బోట్లో లేడీస్ టాయిలెట్స్ సపరేట్గా ఉన్నాయి, జెంట్స్ టాయిలెట్స్ సపరేట్గా ఉన్నాయి. సో టాయిలెట్స్ అయితే పర్లేదు, నీట్గానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. ఇక్కడ ఇలా ఈ చిన్న దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. నిజంగా చాలా బాగుంది అలా వెళ్తూ ఉంటుంటే. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇంకా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. వ్యూ మొత్తం భలే ఉంది. బోట్ ఫ్రంట్ వ్యూ నుంచి అయితే భలే ఉంది ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఏమో పశ్చిమ గోదావరి, రైట్ సైడ్ ఏమో తూర్పు గోదావరి.
మధ్యలో గోదావరి. అసలు అదిరిపోయింది ఇలా చూస్తుంటే. పాపకొండ ఇక్కడ స్టార్ట్ అవ్వదన్నా, ఇంకా 1 అవర్ పడుతుందా? ఇదంతా ఏంటి? ప్రజెంట్ మేమైతే కచ్లూరు గ్రామం దగ్గరలో ఉన్నాము. ఇక్కడే మనకి యాక్సిడెంట్ అయింది కదా, బోట్ యాక్సిడెంట్, అదే అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందు వెళ్ళాక బోట్ యాక్సిడెంట్ జరిగే ప్లేస్ మీకు చూపిస్తాను. బ్యాక్ గేర్ వేస్తే స్లో అవుద్దా? ఏంటన్నా 2 జోకులు ఏంటి? అది గేరా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఈ ప్రతి బోట్కి 2 గేర్స్ ఉంటాయంట, ఫ్రంట్ గేర్ బ్యాక్ గేర్. బ్రేక్స్ అని ప్రత్యేకించి ఏమి ఉండవు. సో ఫ్రంట్ వెళ్తున్నప్పుడు బ్యాక్ గేర్ వేస్తే స్లో అవుద్ది, అలా బ్యాక్ వెళ్తున్నప్పుడు ఫ్రంట్ గేర్ వేస్తే స్లో అవుద్ది. అలా బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మనకి బోట్కి వచ్చి టాప్ స్పీడ్ 20 km/h అంట. ఒకటేమో గేర్ రోడ్డు, ఒకటేమో యాక్సలరేటర్. నేను డ్రైవ్ చేస్తానని అడిగాను. కొంచెం ముందుకెళ్ళాక డెప్త్ తక్కువ ఉంటుందంట, సో ఆ ప్లేస్లో సేఫ్ అంట, అక్కడ ఇస్తానన్నారు. సో ఫైనల్లీ మనకి ఇక్కడ సేఫ్ జోన్ అని చెప్పి మనకి ఇక్కడ ఇస్తున్నారు డ్రైవింగ్. కానీ ఇదైతే నేను లైఫ్లో మర్చిపోలేను. సో వీల్ ఉంది కదా, వీల్ రైట్ సైడ్కి మూవ్ చేస్తే రైట్కి వెళ్తుందంట, లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుందంట. పక్కన ఉన్న డ్రైవర్ మనకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నారు, సో ప్రాబ్లం లేదు. నేను ఈ బోట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో అసలు మర్చిపోలేను. మీలో ఎవరైనా సరే ఇలా బోట్ డ్రైవింగ్ చేస్తుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మన బోట్కి పవర్ సప్లై అంతా ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ బ్యాటరీస్ నుంచి మొత్తం సప్లై వస్తుంది. హీట్ ఎక్కకుండా ఇక్కడ టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టారు. ఇది ఇంజిన్ మెయిన్ పార్ట్. ఇంజిన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, లోపల సెటప్ అంతా ఎలా ఉంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనము బోట్ యాక్సిడెంట్ అయింది కదా, ఆ ప్లేస్లో ఉన్నాము. ఇక్కడే జరిగిందండి బోట్ యాక్సిడెంట్. వాటర్ ఫ్లో చూస్తున్నారు కదా మీరు, కనిపిస్తుంది మీకు క్లియర్గా. చాలా ఫ్లో ఎక్కువ ఉంది ఇక్కడ సుడిగుండాల కింద ఫామ్ అవుతాయంట. ఇప్పుడైతే కాదు కానీ ఆ వర్షాకాలంలో అయితే బాగా కనిపిస్తాయండి సుడిగుండాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నార్మల్ ఇప్పుడు వర్షాకాలం కాదు అయినా సరే వాటర్ ఫ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. చాలా ఎక్కువ ఉంది ఇక్కడ వాటర్ ఫ్లో. ఇక్కడ ఏంటంటే డెప్త్ ఎక్కువ ఉంటుందంట, దానివల్ల ఫ్లో అనేది ఎక్కువ ఉంటుందంట ఇక్కడ. ఫ్రెండ్స్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇక్కడ చాలా ఫేమస్ మూవీ షూటింగ్స్ జరిగాయి. లైక్ రంగస్థలం మెయిన్ ఒక 50% పోర్షన్ అంతా ఇక్కడే సెట్ వేసి చేశారు. అదే కాకుండా పుష్ప ఫారెస్ట్ సీన్స్ అన్ని ఇక్కడే క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ గోదావరి, శ్రీ ఆంజనేయం, హ్యాపీ డేస్, జానకి రాముడు, పునియన్ సెల్వన్, ఇవే కాదు ఇంకా చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. నేను చాలా మిస్ చేశాను. మీకు తెలిసినవి ఏమైనా ఉంటాయి కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ సన్లైట్ మౌంటైన్స్ మీద పడడం వల్ల చాలా బ్రైట్గా కనిపిస్తుంది. కెమెరాలు ఇంకా సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. ఇవి మన మధ్యాహ్నం ఫుడ్ ఐటమ్స్. పక్కన ఉన్నది డీజిల్ టిన్స్. బోట్లో వేయడానికి డీజిల్ కావాలి కదా, సో టిన్స్ ఇలా తీసుకొస్తున్నారు. ఇవి ఏంటంటే చూస్తున్నారు కదా, అది వాకీ టాకీ. సో గవర్నమెంట్ అఫీషియల్సే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అది ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కదా, సో వీళ్ళు ఎవరితో కమ్యూనికేట్ చేయాలంటే ఈ వాకీ టాకీతోనే కమ్యూనికేట్ చేయాలి. సో మన బ్రో రెడీ అయ్యాడు వీడియో కోసం. బోట్లో ఏదైనా ఎమర్జెన్సీ అయినా, ఏదైనా బోట్కి ఏదైనా రిపేర్ అయినా వెళ్ళి కంట్రోల్ రూమ్కి ఈ వాకీ టాకీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకుముందు రిసార్ట్స్ ఉండేవి, కొరటూరు రిసార్ట్స్ అని. ఇంకా కాస్త ముందుకు వెళ్ళాక వేరే రిసార్ట్స్ కూడా ఉండేవి. ఇంతకుముందు ఏంటంటే భద్రాచలం వెళ్ళేవాళ్ళు ఇక్కడ నైట్ రిసార్ట్స్లో స్టే చేసి నెక్స్ట్ డే భద్రాచలం రీచ్ అయ్యేవారు. కానీ ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో వాటర్ ఫ్లో అనేది ఫ్లక్చువేషన్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. సో అందుకని రిసార్ట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. సో ఎవరైనా భద్రాచలం వెళ్ళాలి అనుకుంటే ఆ ట్రిప్ డీటెయిల్స్ నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకి ఆల్మోస్ట్ 30 to 40 minutes టైం పడుతుందంట పాపికొండలో మెయిన్ మౌంటైన్ స్టార్ట్ అవ్వడానికి. సో ఈ లోపు నేను ఇక్కడ కాస్త కొన్ని ఫొటోస్ తీసుకుని సో పైకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్లో పార్టిసిపేట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 8 minutes ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు 8 minutes స్కిప్ చేసేయండి. ఆ తర్వాత మీకు ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు కదా, వీళ్ళు ముగ్గురు డాన్సర్స్. 2010లో ఈటీవీ డి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారంట. బట్ డాన్స్ మాత్రం సూపర్ చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు అవుతున్నారు అందరూ. ఓకే ఏం కాదు, నీ ఫ్రెండ్ ఉంటాను, నేను ఎలా చేస్తానో చేయండి, ఓకేనా?
ఫ్రెండ్స్, యూట్యూబ్ పాలసీస్ వల్ల నేను మూవీ సాంగ్స్ ప్లే చేయలేను. సో 4 to 5 seconds అవి ప్లే చేసి మిగిలింది ఆల్టర్నేట్గా ఫ్రీ మ్యూజిక్ ప్లే చేస్తాను. సో ప్లీజ్ అండర్స్టాండ్. మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరికి అంతగా డాన్స్ రాదు, ఏదో గెంతులేసి వస్తాం. కళ్ళలో కళ్ళు చేతులు పట్టుకోండి. ఫస్ట్ చెప్తా చేతులు పట్టుకోండి. ఇంటి దగ్గర గొడవలేదయ్యా? లేదు కదా. ఓకే సార్. ఏం లేదు సార్, పైన ఆకాశం, కింద భూమి గారి వాటర్ లో ఉన్నాం మనం. ఏంటి ఎన్ని జమ్మలకైనా మీరు ఇలా కలిసి ఉండాలని చెప్పేసి దానికంటే ముందు గోదావరి కోసం ఇయే అని ఏం కాదు సార్, బ్యాలెన్స్ నల్లగా ఉంది కదా వాతావరణం కోసం ఈ సాంగ్ కోసం మీకోసం ఆడియో చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మేడం సార్ ఇలా పిడికి గట్టిగా బిగించండి, పిడికిలు బిగించండి. రైట్ హ్యాండ్ పైకి పెట్టండి. ఇలాగా ఒక చెయ్యి ఇలా పైకి పెట్టండి. మీరు కూడా పెట్టండి. ఏం లేదు మేడం. అసలు సూపర్, ముసలోళ్ళని కూడా వదలలేదు.
వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి చేతులతో ఏదో చిన్న చిన్న స్టెప్లు నేర్పిస్తున్నారు. వాళ్ళకి హ్యాండ్ స్టెప్స్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఏ మూవీలో సాంగ్. గెస్ట్ చేసి ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా పాపికొండలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పి నేను కిందకు వచ్చేసాను. సో ఎదుర్కొంటూ చూస్తున్నారు కదా, అవే పాపికొండలు అనమాట. ఇక్కడ నుంచి ఆ ముందు కనిపించేవన్నీ పాపికొండలు. ఇప్పుడు దాకా మనం జర్నీలో చూసినవన్నీ నార్మల్ కొండలు, అన్ని ప్లేసెస్లో ఉంటాయి కదా సేమ్ అలాంటి కొండలు అవి. కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఎగ్జాక్ట్ పాపికొండలు స్టార్ట్. యాక్చువల్లీ వాటి ఒరిజినల్ నేమ్ పాపిడి కొండలు అంటారు. ఆడవారి హెయిర్కి పాపిడి తీస్తారు కదా, సో అలా ఉంటుందంట పైనుంచి చూస్తే పాపిడి షేప్లో. కానీ జనరేషన్ మారేసరికి పాపిడి కొండలు కాస్త పాపి కొండలుగా మార్చేస్తారు నేమ్. తెలిసిందే కదా, కొన్ని నేమ్స్ అలా జనరేషన్ కొద్దీ నేమ్స్ మారిపోతాయి. అలా వీటిని పాపికొండలుగా పేరు మార్చేశారు. ఎదుర్కొంటుండే బోట్ చూస్తున్నారు కదా, ఆ బోట్లో వీళ్ళవి కొన్ని కర్రీస్ అందులో ఉండిపోయాయంట. సో ఇప్పుడు అందులోనే కర్రీస్ వీళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఏంటంటే ఆ డ్రైవర్ మన డ్రైవర్ కమ్యూనికేట్ అయ్యి ఈక్వల్ స్పీడ్తో మెయింటైన్ చేస్తూ అందులోనే కర్రీస్ తీసుకుంటున్నారు. కానీ ఇలా కూడా చేస్తారా అనిపించింది నాకు. కానీ జస్ట్ 2 బోట్లకి ఒక 1 feet డిస్టెన్స్ ఉంది అంతే. మనం ఆల్మోస్ట్ 10:15కి మన బోట్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు 12:30 అయింది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా పాపికొండలకి స్టార్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ నుంచి. సో 2 hours 15 minutes తర్వాత మనం పాపికొండలు టచ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకు లోపల లంచ్ పెడుతున్నారు. సో ఆ లంచ్ ఐటమ్స్ అవన్నీ ప్లేట్లో పెట్టుకుని ఇక్కడికి వచ్చి పాపికొండలను చూస్తూ ఈ ఓపెన్ స్పేస్లో ఎంజాయ్ చేస్తూ లంచ్ చేద్దాం. లంచ్ మెనూ వెజ్ బిర్యానీ, వైట్ రైస్, కాబోలి శనగల కర్రీ, బంగాళదుంప కర్రీ, పప్పు, టమాటా, నెక్స్ట్ బంగాళదుంప ఫ్రై, నీళ్ళంటి పెరుగు, సాంబార్. చూస్తుంటే బాగానే ఉంది, చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బట్ ఎక్స్ట్రా ఛార్జ్. మనం ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుని బయటికి వెళ్ళి పాపికొండలను చూస్తూ లంచ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ పాపికొండలను చూస్తూ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ తింటే ఉంది నాకు తెలిసి నా లైఫ్లో బెస్ట్ లంచ్ ఇది. మీరు ఖచ్చితంగా పాపికొండలకు వస్తే మాత్రం ఇక్కడికే వచ్చి ఇలా ఓపెన్ స్పేస్లో తినండి. మీ లైఫ్లో ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అవుతుంది. మేమైతే ఫుల్గా ఫ్రెండ్స్తో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ లంచ్ చేసాము. నాకు తెలిసి మా అందరి లైఫ్లో ఇది ఒక బెస్ట్ పార్ట్. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేసి ఉంటుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ట్రిప్ ఎండ్ పాయింట్ పేరెంటాలపల్లి, అక్కడికి రీచ్ అవుతున్నాం కాసేపట్లో. అదే పాయింట్కి భద్రాచలం నుంచి వచ్చిన బోట్స్ కూడా అక్కడికే వస్తాయి. సో వాళ్ళు ఏంటంటే 75 kilometers ఆన్ రోడ్ జర్నీ చేసి జస్ట్ 1.5 hour బోట్ జర్నీ చేసి ఆ పాయింట్కి రీచ్ అవుతారు. వాళ్ళది ఏంటంటే బోట్ జర్నీ చాలా తక్కువ, మనది కొంచెం బోట్ జర్నీ ఎక్కువ. అండ్ మన బోట్లో నుంచి భద్రాచలం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే పేరెంటాలపల్లిలో బోట్ మారాలి. సో ఆ ట్రిప్ డీటెయిల్స్ మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోలో. స్వామి ఆలయం, శివాలయం సార్, స్వయంగా వెళ్తారు. ఇక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అవేంటంటే పైన వాళ్ళు బాగా ఎక్కువ పెట్టాను.
నుంచి నిత్యం 365 రోజులు ఒక సెలయర్ వస్తుంది సార్, వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మీ పాదరక్షలు వదిలి పాదాలు శుభ్రం చేసుకుని టెంపుల్ లోకి వెళ్ళాలి. టెంపుల్ లోకి వెళ్లే ముందు టెంపుల్ బయట ఒక గంట ఉంటుంది సార్. ఆ గంటలు ఒక్కసారి మాత్రం ప్రయోగించాలి, 2-3 సార్లు ఎవరు కొట్టకూడదు. ఎందుకంటే ఇది అన్ని మతాల వారికి సంబంధించిన టెంపుల్ సార్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. ఓకేనా సార్? చాలా మంది టెంపుల్స్ లోకి వెళ్ళిన తర్వాత లోన్ ఉన్న దేవుల్ని ఫొటోస్, వీడియోస్ తీస్తుంటారు. దయచేసి టెంపుల్ ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరు తీయొద్దు సార్. అలా తీసినట్లయితే అక్కడ ఉన్న గిరిజనులు మీ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏమైనా సరే అక్కడికక్కడే పనులు కొట్టేస్తారు. కొన్ని టెంపుల్స్ లోకి వెళ్ళిన తర్వాత కానుకలు వేస్తుంటారు. ఈ టెంపుల్ ఎటువంటి కానుకలు స్వీకరించారు సార్. మీరు 10,000 ఇచ్చినానికి ఇచ్చేస్తారు, 20,000 ఇచ్చినానికి ఇచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, మన పాపికొండల ట్రిప్లో యాక్చువల్లీ 3 ప్లాన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్లాన్ 1. రిటర్న్ ఈవినింగ్ మనల్ని రాజమండ్రిలో డ్రాప్ చేస్తారు, అది ప్లాన్ 1. ప్లాన్ 2 వచ్చి ఏంటంటే ఈ ట్రిప్ కాస్ట్ 2100. మార్నింగ్ మనతో పాటు మన బోట్లో వస్తారు. ఇక్కడ పేరంటాలపల్లిలో వీళ్ళని భద్రాచలం వెళ్ళే బోట్లోకి ఎక్కిస్తారు. వాళ్ళని ఈవినింగ్ అరౌండ్ 6 or 7కి భద్రాచలంలో డ్రాప్ చేస్తారు, అంతే. సో దానికి 2100 ఛార్జ్ చేస్తారు. సో ఇంకా వాళ్ళ ఓన్ కాస్ట్తో వాళ్ళు టెంపుల్ చూసుకుని నైట్ రిటర్న్ జర్నీ చేయాలా అన్నది, లేదా నైట్ అక్కడ స్టే చేయాలన్నది వాళ్ళ ఇష్టం. అది కాకుండా 3rd ప్లాన్ ఉంది. సో ఈ ప్లాన్ కాస్ట్ వచ్చి అరౌండ్ 5000 అవుతుంది. సో ఇది ఏంటంటే మనతో పాటు వస్తారు బోట్లో. ఇక్కడ పేరంటాలపల్లిలో సేమ్ భద్రాచలం వెళ్ళే బోట్లో ఎక్కిస్తారు వాళ్ళని. ఈవినింగ్ సమ్వేర్ అరౌండ్ 6-7 ఆ టైంకి భద్రాచలం రీచ్ అవుతారు. నైట్ స్టే కూడా వాళ్ళదే, ఏదో లాడ్జ్లో ఉంచుతారంట. 3 to 4 పీపుల్ని ఒక రూమ్ అలా అలొకేట్ చేసి మొత్తం నైట్ ఫుడ్ అంతా వాళ్ళదే. నెక్స్ట్ డే మార్నింగ్ భద్రాచలం టెంపుల్ చూపించి, భద్రాచలం చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ఏమైనా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి అవన్నీ కవర్ చేసి, రిటర్న్ మారేడుమిల్లి చూపించి, మారేడుమిల్లి అయిపోయిన తర్వాత రాజమండ్రిలో డ్రాప్ చేస్తారు. సో ఇది 5000 ప్లాన్ ఏంటంటే 1 డే బోట్లో జర్నీ చేస్తారు భద్రాచలం వరకు. రిటర్న్ వచ్చి కంప్లీట్ బస్ అనమాట. రిటర్న్ ఇంకా మొత్తం కంప్లీట్గా ఇంకా రోడ్ ట్రాన్స్పోర్టే ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం బోట్స్తో స్టక్ అయిపోయింది ఏరియా అంతా. ఇదే పేరంటాలపల్లి. సో ఇక్కడికి మన రాజమండ్రి నుంచి వచ్చిన బోట్స్ ఇక్కడే ఎండ్ పాయింట్, అటు భద్రాచలం నుంచి వచ్చిన బోట్స్ కూడా ఇది ఎండ్ పాయింట్. సో ఎదుర్కొంటూ చూస్తున్నారు కదా, అటు భద్రాచలం నుంచి వచ్చిన బోట్స్ ఎలా వస్తున్నాయి అది చూసారు కదా. ఈ పాత్ర నుంచి భద్రాచలం వచ్చిన బోట్స్ ఎలా ఇక్కడికి వస్తాయి పేరంటాలపల్లికి. ఇక్కడే మనల్ని ఎక్స్చేంజ్ అనమాట. ఎవరైనా మన బోట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ పేరంటాలపల్లిలో దిగి ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళే బోట్స్లోకి వాళ్ళకు ఉంటాయి. ఇదంతా చెప్పాను కదా, వీళ్ళదంతా ఒక సపరేట్ సిండికేట్. సో వీళ్ళకి సంబంధించిన బోట్స్ని మన బోట్లో వచ్చిన వాళ్ళని, భద్రాచలం వెళ్ళే వాళ్ళని ఇక్కడ వేరే బోట్లోకి ఎక్కించి ఇక్కడ నుంచి భద్రాచలం తీసుకెళ్తారు. ముందున్న బోట్స్ ఉన్నాయి కదా, అవి భద్రాచలం స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఈరోజు ఫుల్గా బోట్స్ రష్ ఉండడం వల్ల మా బోట్ పార్క్ చేయడానికి ప్లేస్ లేదు. సో ఇక్కడ ఒక నేరోగా చిన్న పాత్ ఉంటే అందులో పార్క్ చేద్దామని చూస్తున్నారు. కానీ ఏంటంటే మా బోట్ ఇందులో అనుకోకుండా స్టక్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మీరు ఏమవుతుందో. ముందు ఇటు సైడ్కి తగులుతుందని చెప్పి కొంచెం మూవ్ చేశారటు, అది ఇప్పుడు ఇటు కాస్త ఇటు వెళ్ళింది. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు ఇటు ఆపుతున్నారు. మన వాళ్ళు పాపం చాలా కష్టపడి ఆపారు దాన్ని తగలకుండా. కానీ ఏమైందంటే ఇటువైపు ఆపుతున్నారు, అటువైపు చూడలేదు. సో అటువైపు స్టక్ అయిపోయింది. ఏంటంటే మన బోట్ కొంచెం లైట్గా క్రాస్ అయింది, దానివల్ల ఆ 2 బోట్ల మధ్యలో మన బోట్ కొంచెం స్టక్ అయింది. సో లాగుతున్నారు, చూద్దాం. ఒక సైడ్ కొంచెం రిలీజ్ అయిపోయింది, ఇటు సైడ్ కొంచెం మూవ్ చేస్తే అయిపోయినట్టే, వచ్చేస్తుంది బయట. మొత్తానికి సాధించాం, వెళ్తుంది. మన వాళ్ళు జాగ్రత్తగా ఈ 2 బోట్ల మధ్యలో మన బోట్ పర్ఫెక్ట్గా పార్క్ చేశారు.
అలా చూసుకొని జాయిగా ఎక్కండి మేడం. వెళ్ళి ఎక్కండి. ఇక్కడ పేరంటల్పల్లిలో బ్యాంబూ చికెన్ అమ్ముతున్నారు. ఒక ప్లేట్ 150 రూపీస్. ఇక్కడ నుంచి 200 మీటర్స్ ముందుకు వెళ్తే మనం వెళ్ళాల్సిన టెంపుల్ చేరుకుంటాము. ఇక్కడ మనం వెళ్ళే దారిలో అన్ని డ్రింక్స్ ఉన్నాయి, సోడాస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సిగ్నల్ లేదు కదా, ఫోన్పే పనిచేయదు. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే క్యాష్ క్యారీ చేయలేదు. సో ఏమీ కొనకుండా అయిపోయింది. ఇక్కడ ట్రైబల్ పీపుల్ వాళ్ళ చేతులతో చేసిన ఐటమ్స్ అవి, మీరు కంపల్సరీ కొనండి. ఇక్కడ ఈ వాటర్ 365 డేస్ ఫ్లో అవుతుందంట. కొండల నుంచి వచ్చిన వాటర్ ఇది. ఇక్కడ కాలు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఈ ప్లేస్లో మునీశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉంది అండ్ శివాలయం ఒకటి ఉంది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఫ్రెండ్స్. మేము హాలిడే రోజు వచ్చాము, రిపబ్లిక్ డే రోజు. దానివల్ల చాలా రష్గా ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడే మన బోట్ రిటర్న్ వెళ్తుంది రాజమండ్రి వైపు. మార్నింగ్ అటు నుంచి వస్తున్నప్పుడు కొన్ని వ్యూస్ నేను మిస్ అయ్యాను. సో ఇప్పుడు అవన్నీ ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను. సో చూసి ఆస్వాదించండి. ఫ్రెండ్స్ ఇందాక మీకు లంచ్ చేశాక ఎలా ఉందో చెప్పడం మర్చిపోయాను. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. సాంబార్ అయితే నాకు బాగా నచ్చింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అబ్బాయి యావరేజ్, కానీ లంచ్ అయితే సూపర్ అని చెప్తాను. ఫ్రెండ్స్ మీకు మొత్తం 3 ప్యాకేజెస్ చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అవే కాకుండా కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నేను కాల్ మీ యాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఈ పాపికొండలో ట్రిప్కి రావడానికి బెస్ట్ టైం ఏంటంటే అక్టోబర్ టు ఫెబ్ ఎండింగ్. మళ్ళీ మార్చి నుంచి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వచ్చిన ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఇంకా ఏప్రిల్ మే అయితే చాలా వేడిగా ఉంటుంది. సో వీళ్ళు కూడా ఆపేస్తారు. వర్షాకాలం అంత సేఫ్ కాదు. సో బెస్ట్ టైం వచ్చి అక్టోబర్ టు ఫెబ్. ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తోని క్లోజ్ ఫ్రెండ్స్తో ఈ ట్రిప్ ఖచ్చితంగా మీరు ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నేను మాటల్లో చెప్పలేను. ఇక్కడ నేచర్తో మీకు తెలియని ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఒకవైపు తూర్పుగోదావరి జిల్లా, ఒకవైపు పశ్చిమ గోదావరి జిల్లా, మధ్యలో ఈ గోదావరి. ఈ ప్రయాణం మాటల్లో వర్ణించలేము ఈ ప్రయాణాన్ని. అందరూ వన్ సైడ్కి రావడం వల్ల జరిగింది. మేము అందుకే పొద్దున్న నుంచి కూడా బోట్ బ్యాలెన్స్ చెప్పితే ప్యానిక్ అవుతారని చెప్పేసి ఎవరికి చెప్పట్లేదు. బోట్ వన్ సైడ్ ఏంటంటే ఎవరి మాట వినదు సార్. ఎందుకంటే మనం వాటర్లో జర్నీ చేస్తూ ఇలా టర్న్ అయిపోతుంది సార్. టర్న్ అయిందంటే ఇంకెవరి వల్ల కాదు, మనం ఆపడం మన వల్ల అస్సలే కాదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏదో చేద్దాం అనుకుంటే ఏమి చేయలేము సార్. అందుకే బోట్ బ్యాలెన్స్ మేము పొద్దు నుంచి మొదలు పెట్టింది కూడా బోట్ బ్యాలెన్స్ కోసం. ఈ కొండ వెంటనే రైట్ సైడ్ ఉన్న ఆ కొండ ఢీకొంటాం సార్. ఆ కొండ ఈ కొండను ఢీకొనడం వల్ల ఇక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడి ఇదే కచ్చలూరు మందంగా తయారైంది సార్. చాలా డేంజరస్ ప్లేస్, టర్నింగ్ పాయింట్ కచ్చలూరు మందం. ఇండియా మ్యాప్ లో చూస్తే కనుక ఇది కనిపించదు సార్. ప్రపంచ మ్యాప్ లో చూడండి, రెడ్ పాయింట్ వేసి కనిపిస్తుంది కచ్చలూరు అని కూడా క్లియర్ గా. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. ఇదే కచ్చలూరు మందం టర్నింగ్ పాయింట్. చాలా డేంజరస్ ప్లేస్ సార్. ఈ డేంజరస్ ప్లేస్ లోనే ఆనాడు ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడే సార్. అలాగే ఇంత లోతు ఉండడమే ఒక వండర్ అనుకుంటే, అంటే నేను చెప్తుంటే నాకు నజమా నాకు తెలియదు సార్, కానీ చాలా మంది చెప్తూనే ఉంటారు. నేను మీకు చెప్తున్నాను సార్, ఇంత లోతు ఉండడం ఒక వండర్ అనుకుంటే ఇంత లోన కూడా ఒక శివాలయం కూడా ఉందని పూర్వం నుంచి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు సార్. చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ న్యాచురల్గా యూ షేప్లో ఫామ్ అయిందంటే ఇది. అటు నుంచి ఇటు చూడండి, షేప్ ఎగ్జాక్ట్గా మన యూ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుందంట, అలాగే డెప్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంట. యువరాజు పాపికొండ రాక్షసుడు పూర్వం నుంచి కూడా ఆయన అలాగే పిలవడం జరిగింది. అదైతే ఎవరు డిజైన్ చేస్తుంది అయితే కాదు సార్, అదంతా కూడా నేచర్ డిజైన్. ముక్కు, నోరు, గెడ్డం, తన 6 ప్యాక్ మీద 2 చేతులు పెట్టుకుని ఆకాశంలో చూస్తున్నట్టు ఒక హ్యూమన్ ఫేస్ కట్. మన దాది గారు గుండెల్లో గోదావరి భూమి అందరికి ఐడియా ఉందా? దాంట్లోని వాళ్ళందరూ కూడా మార్నింగ్ చేపలు పట్టడానికి ఒక దగ్గర పడవలు అద్దెకి తీసుకెళ్తే వస్తారు. గుర్తుందా సార్ ఆ సీన్? దాంట్లో ఆ సన్నివేశం మొత్తం ఇక్కడే తీస్తారు సార్. ఆ సన్నివేశం మొత్తం. అలాగే ఆటా మూవీ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. ఇలియానా గారు ఒక ఫోటో పట్టుకొని పరిగెడుతుంటే హీరో గారు వెనకాల పరిగెడుతూ ఉంటారు. గుర్తుందా మ్యామ్? ఆ ఫోటో పరిగెడుతూ వాళ్ళు అలా వెళ్తే మద్రాసు వచ్చేస్తుంది. ఇలా ఇంకా ట్రై చేయకుంటే ఇప్పుడు తొప్పులో తప్ప ఏముండదు. ఇక్కడే హీరో సమంత గారు అలాగే రామచంద్ర గారు టెంపరీ హౌస్ కట్టించి వీళ్ళు 3 months ఇక్కడ
తేలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నా. రంగస్థలం మూవీలో మ్యాక్సిమం 30 to 40% సీన్స్ అన్నీ ఇక్కడే సెట్ చేసి మొత్తం షూట్ చేశారంట. వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ 90 days స్టే చేశారంట. ఈ బూందీయే మా ఈవినింగ్ స్నాక్స్. దీంతో పాటు టీ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మార్నింగ్ మనం బోటింగ్ పాయింట్ ఇదే స్టార్టింగ్ పాయింట్. మార్నింగ్ మనం గండిపోచమ్మ టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదు. సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని బస్ ఎక్కేద్దాం. సో ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ మన బోట్స్ ముందు వచ్చాయి, మనకన్నా ముందు. ఇంకా కొన్ని బోట్స్ వెనకాల వస్తున్నాయి. ఇప్పుడైతే టైం అరౌండ్ 6 అవుతుంది. ఇక మనం బోట్ దిగాల్సిన టైం వచ్చింది. మనం ఇంకా కింద దిగిపోవాలి. టెంపుల్ దర్శనం చేసుకోండి. మార్నింగ్ ఏ వెహికల్ వచ్చారో ఆ వెహికల్ వెళ్ళండి. అందరికీ హ్యాపీగా నాకు చెప్పండి. అందరికీ మీరు వెళ్ళిపోతున్న గారు మనసంతా ఏదో ఎక్కడికో వెళ్ళిపోతుంది. యాక్చువల్గా గండిపోచమ్మ తల్లి టెంపుల్లో మార్నింగ్ బోట్ ఎక్కక ముందు అందరూ ఇక్కడ దర్శనం చేసుకుని అప్పుడు బోట్ ఎక్కుతారు. మార్నింగ్ మనం రావడం లేట్ అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా బోట్ ఎక్కిస్తాం. ఇప్పుడైతే టైం ప్రజెంట్ 8:15 అయింది ఫ్రెండ్స్. మనం మార్నింగ్ ఇక్కడ బస్సు 8కి ఎక్కాము. సో ఆల్మోస్ట్ 12 hours పట్టింది మళ్ళీ ఇదే ప్లేస్కి రీచ్ అవ్వడానికి. సో మీరు ఎవరన్నా రిటర్న్ వెళ్ళే వాళ్ళు, హైదరాబాద్ వేరే ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు లేట్ నైట్ ట్రైన్స్ బుక్ చేసుకోండి. లైక్ అరౌండ్ 10, 10:30, 11 అయితే మీకు బెటర్గా ఉంటుంది. సో హరీగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇదాకా నా వీడియో చూసారంటే మీకు నా వీడియో ఎంతో కాస్త నచ్చే ఉంటుంది కదా. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన లైక్ చేసి ఆ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.